హాయ్ హలో అండి. ఈరోజు వీడియో ఏంటంటే బేసిక్గా మనకు 2025 కొద్దిగా కలిసి రాలేదు. కలిసి రాకపోవడం అంటూ ఏముందంటే ఎక్కువ స్ట్రగుల్స్, ఇబ్బందులు మనం ఈ 25లోనే బాగా చూశాను నేను చాలా మట్టికి. ఎలా అంటే మనం సాయం చేద్దామని వెళ్ళినా మనకే ప్రాబ్లం అయ్యేది, మనకు సాయం చేద్దామని వచ్చినా మనకే ప్రాబ్లం అయ్యేది. అలా అని ఎవరికి మంచి చేద్దామని పోయినా తిరిగి నాకే అది రివర్స్ కొట్టింది. సో దాంట్లో ఒక సంఘటన, నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి మా వదిన వస్తుండగా బైక్ మీద నుంచి కింద పడిపోయింది. అదృష్టం బాగుండి పెద్దగా ఏం కాలేదు. అది ఎలా జరిగింది, ఏంటి, ఎక్కడ జరిగింది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. దీని తర్వాత కూడా కొన్ని విషయాలు మనం అంటే వేరే వీడియోలో మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను, ఎలా ఇబ్బంది పడ్డాను అనేది కూడా ఒకసారి వీడియో చేద్దాం అనుకుంటున్నా. మేబీ అది నేను కొన్ని అందరి గురించి ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అది చెయ్యాలా వద్దా అనేది కూడా నేను ఆలోచించుకుంటా. నాకైతే ఈ 25 అయితే పెద్దగా లేదు. ఎట్లా అంటే ఒక ప్రాబ్లం తీరింది అనుకునేలోపు ఇంకో ప్రాబ్లం అట్లా. ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వీడియోలో చూద్దాం ఎక్కడ పడ్డాము. అంటే నేను పడలేదు, మా వదినే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించి కొంచెం పడిపోయింది. ఏదేమైనా కొంచెం ఏం కాలేదు. మన రోడ్లు కూడా ఎలా ఉన్నా ఒకసారి చూద్దాం. ఓకేనా, లెట్స్ గో, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు నేను బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తున్నానండి. అంటే ఈ వీడియో నేను పడ్డాక ఒకరోజు తర్వాత తీసింది, ఎందుకంటే ఆ మూమెంట్లో నేను వీడియో తీయలేదు. మేము వీడియో తీసుకుంటూ కూడా మేము మాట్లాడుకుంటూ ఉండట్లేదు. సో అందుకని నేను మరుసటి రోజు తీసుకున్నాను. ఇక్కడ నేను రోడ్ దాటుతున్నాను కదా, ఇవి కూడా ఒక పెద్ద గుంతలే. అలాంటి గుంతలు కూడా చాలా వచ్చినాయి. మరి ఇక్కడ మేమేం పడలేదు. ఇది స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చింది కదా, అక్కడ కూడా సాఫీగానే వెళ్ళిపోయింది. ఎక్కడ మాకు ఏం ప్రాబ్లం కాలేదు. ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతూనే ఉన్నాము. మళ్ళీ మేము మాట్లాడుకుంటూనే వెళ్తున్నాం, స్లోగానే వెళ్తున్నాం. అంత స్పీడ్ కాదు, అంత హెవీ ర్యాష్ డ్రైవింగ్ కాదు, మనం డ్రింక్ చేసుకోవడం కాదు, ఏం కాదు. స్మూత్గా అట్లా వెళ్ళిపోతూ ఉన్నా. కానీ ఇప్పుడు వెళ్ళిన గుంతలు కూడా కొన్ని పెద్ద పెద్దవి, కానీ అక్కడైతే మేమేం పడలేదు. అంటే బండి కూడా ఏం పడలేదు. అదే ఇక కిస్మత్ బాగాలేదు అనుకోవాలంటే. ఎంత స్లోగా నడిపినా అది ఏ టైంకి ఏం జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుద్ది అని అంటారు కదా. అదే జరిగింది. చూశారు కదా, వస్తున్నటువంటి రోడ్డు కూడా చిన్న చిన్న గుంతలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఏం పర్లేదు, మీకు చూపిస్తాను చూడండి లాస్ట్లో. ఇక్కడ కూడా మేము ఏం పర్లేదు, స్మూత్గానే వెళ్ళిపోయాం. ఓకేనా, ఆ గుంత దగ్గరికి మనం కొద్దిసేపట్లో వెళ్ళిపోతాం. వీడియో చూస్తూ ఉన్నాం. టైం బాగలేనప్పుడు చిన్న గుండు పీసుతో కూడా మనం ప్రాణం పోతుంది అంటారు కదా, అదే ఉంది నా సిచ్యువేషన్. ఆ చిన్న గొయ్యి వల్ల ఎంత ప్రమాదం జరిగిందో నేను ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నా.
టైం బాగోలేకనో మరి ఏందో తెలియదు, కానీ మొత్తానికైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్, మా వదినకి దెబ్బ తాకింది కదా, అది నేను ఏడబడ్డా ఎట్లా నేను పర్లేదు యాక్చువల్లీ ఏమైంది అనేది ఒకటి క్లియర్ కట్గా నేను చూపిద్దాం అనుకున్నా. అందుకే ఇంటికాడ నుంచి కూడా తొందరగా బయలుదేరడం జరిగింది. ఇంకోటి, ఏ పని చేసినా ఏం చేసినా మనం ఎప్పుడు అంటారు చూడు, ఎక్కడ జరగాల్సింది అక్కడే జరుగుతుందని అని అంటారు కదా. నాకు ఎలా చెప్పాలో ఏం చేయాలో నాకు ఏం అర్థమైతే లేదు. ఇన్ని సంవత్సరాల్లో నేను చాలా జర్నీ చేసిన, చాలా చోట్లకి వెళ్ళిన, చాలా పెద్ద పెద్ద గుంతలు కూడా చూసిన. కానీ ఒక్కోసారి టైం బాగలేకపోతే మనం ఏం చేయలేమంటారు చూడు, అదే సిచ్యువేషన్ నాకు నిన్న ఎదురైంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సంవత్సరం పొడవు నాకు టైం కలిసి రావట్లేదు. నా కోసం వచ్చి పాపం మా వదినకు దెబ్బ తగిలింది, ఇక్కడ చిన్న ఇంజురీ అయింది. అంటే పెద్ద దేవుని దయ వల్ల ఎటువంటి ప్రమాదం అయితే కాలేదు, కానీ కొంచెం బాగానే బ్లీడింగ్ పోయి దెబ్బ తాకి చేతికి ఓ దగ్గర బ్లీడింగ్ అయితే హెవీ బ్లీడింగ్ అయింది. సో దేవుని దయ వల్ల దేవుడు తోడున్నాడు కాబట్టి సివియర్ అయితే ఏం కాలేదు. కానీ ఏం చేస్తాం, మనం దేని నుంచి తప్పించుకోలేము. మీకు చూపిస్తా ఇప్పుడు నేను అది ఎలా పడ్డారు, నేను ఎంత స్పీడ్లో వచ్చినా ఏమైందనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తా. ఇప్పుడు చూడండి మీరు, నేను ఒకసారి చూపిస్తున్నా. నిన్న మా వదిన పడ్డ ప్లేస్ నేను చూపిస్తా ఎగ్జాక్ట్లీగా. ఇదిగోండి చూస్తురు కదా, గీ గుంతనేనండి. ఈ గుంత దగ్గరనే మా వదినే నిన్న పడ్డది. ఇక్కడ మీకు చిన్న చిన్న ఈ గాజు పెంకలు కనబడుతున్నాయా, ఈ గాజులు మా వదినయే. ఈ బ్లడ్ కూడా మా వదిందే. పడ్డ గుంత మాత్రం ఇది, జస్ట్ స్మాల్ బ్రేక్, ఓకేనా, జస్ట్ స్మాల్ బ్రేక్ అంతే. బ్రేక్ కూడా కాదండి, ఇది డౌన్ చేస్తున్నా జస్ట్. అదంటే చూసారా, ఇది ఈ గుంత అంత దూరం నుంచి బాగానే వచ్చినాం. చూసారా, ఇది పెద్ద పెద్ద గుంత కాదు, ఏమి కాదు. చూశారు కదా ఎలా ఉందో. ఇంకోటి నేను మీకు ఎలా వచ్చాననేది కూడా చూపిస్తా క్లియర్గా. చూడండి, చిన్న గుంత. ఈ గుంత నిన్న పెద్ద ప్రమాదానికి దారి తీసింది. జస్ట్ ఏం లేదు, అక్కడ నుంచి ఇక్కడ ఈ గుంత ఉంది కదా, ఈ గుంత దగ్గర నుంచి జస్ట్ ఇక్కడ దాకే వచ్చింది. నేను బండి మీకు ఎలా ఆగాను కూడా అనేది చూపిస్తా. ఇక్కడ దాకా వచ్చేసింది అంతే, ఓకేనా. పడ్డది కూడా తెలియదు అసలు, చాలా కొంచెమే. అది నా కోసం వచ్చి వాళ్ళకు దెబ్బలు తాకినాయి, అది కొంచెం గిల్టీగా ఉంది నాకు. ప్రతి క్షణం మనసు అసలు బాధగా ఉంది. సో దేవుడి దయ వల్ల ఏం కాలే. హాస్పిటల్ చూపించినాము, డాక్టర్స్ కూడా సివియర్ ఏం కాలేదు, ఏం బాధపడొద్దు అని చెప్పాడు. ఈలోపు మీకు బండి ఆగిపోయింది, ఇక్కడ బండి ఆపేసి అక్కడ జంప్ అయింది, ప్లస్ ఇక్కడ పడింది అంతే. ఇక్కడ ఆపేసి వెంటనే ఇక్కడ ఇలా ఆపేసి ఇలా తీసుకోవడం జరిగింది. ఇదేనండి, ఇంతే స్లోగా వచ్చేసిన
ఇదే స్లో మెయింటైన్ చేసిన, బండి ఇదే ప్లేస్లో ఇదే పొజిషన్లో ఆపేసిన. ఇది గాయస్ జరిగింది నిన్న సంఘటన. మనం ఏం చేయలేం దీనికైతే, ఓకేనా. ఇది ఇలా జరిగింది మొత్తం చూశారు కదా, అది ఇంతే గాయస్. ఇది నా దరిద్రము, నా టైం బాగాలేకపోవడమా ఏమో కానీ ఇగో ఇలా జరిగింది. ఇది ఒకసారి చూపిద్దామని చూసా, మన రోడ్లు మన వ్యవస్థ ఎలా ఉందనేది. దయచేసి ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. టేక్ కేర్ జర్నీ. నా టైం బాగాలేక కొంచెం అదృష్టం ఏంటంటే ఏం కాలేదు, సో అదే సంతోషం.